హైదరాబాద్‌లో నాంపల్లి ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిపోయింది. జనవరి ఫస్ట్ వీక్ నుండి ఫెబ్ సెకండ్ వీక్ వరకు ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ ఉంటుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ అనే దానికన్నా నుమాయిష్ అనడం చాలా మందికి ఎక్కువగా రీచ్ అవుతుంది కదా! ఈ నుమాయిష్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోండి అండ్ ఎక్కడ మనం షాప్ చేస్తే చాలా బెటర్ అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను అండ్ ఆల్సో చెప్పబోతున్నాను. ఎప్పుడైనా కానీ మనము ఒక గేట్ నుండి ఎంటర్ అవుతున్న వెంటనే పక్కనే ఉన్న షాప్స్లలో షాప్ చేయకుండా ఒక 2-3 షాప్స్ అయిన తర్వాత షాప్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే ఎంట్రీ అవ్వగానే ఉన్న షాప్స్లలో కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది అండ్ బార్గెనింగ్కి ఛాన్స్ తక్కువగా ఉంటుంది. అలాగే మనం కొంచెం ముందుకు వెళ్తే ప్రైస్ రేంజ్ అనేది మనకు తెలుస్తుంది అండ్ కలెక్షన్ కూడా ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. నాకు ఈ ఫ్యాబ్రిక్లో ఉన్న టాప్స్ నాకు బాగా నచ్చాయి. అరౌండ్ 600 to 800 ఆ రేంజ్లోనే ఈ టాప్స్ అనేటివి ఉన్నాయి. మెయిన్గా నేను వెళ్ళేటిది మాత్రం ఈ జాయింట్ వీల్ ఎక్కడానికే. ఈ జాయింట్ వీల్ ఎక్కి పైనుండి మొత్తం నుమాయిష్ చూస్తుంటే భలే ఉంటుంది. అండ్ కొన్ని రైడ్స్ కూడా ఎక్కాను అండ్ వాటి క్లిప్స్ మాత్రం తీయలేదు. కానీ ప్రైస్ కొంచెం ఎక్కువగానే ఉంది అని అనిపించింది. 120, 100 ఆ రేంజ్లోనే మనకు ఈ గేమ్స్ అనేటివి ఉన్నాయి. కిడ్స్వి మాత్రం అరౌండ్ 80, 90 ఆ ప్రైస్లలో ఉన్నాయి వాళ్ళకి సంబంధించిన రైడ్స్. ఇది భలే అనిపిస్తుంది నాకు ఈ రైడ్ మాత్రం. అండ్ దాంతోపాటు దానికి కొంచెం ముందుకు వెళ్తే మనకు హైదరాబాద్ టూరిజం, తెలంగాణ టూరిజంతోని ఇలాంటి ఒక రూమ్ని పెట్టారు. అండ్ కొంచెం సిట్అవుట్ లాగా కూడా ఉంది. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం కూర్చొని రిలాక్స్ అయ్యి వెళ్ళేలాగా ఉంది. అండ్ దాంతోపాటు ఈ ట్రైన్ మాత్రం ఎక్కడ అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. నుమాయిష్ మొత్తం ఒక రౌండ్ వేసుకొని తీసుకొని వస్తారు. దాంతోపాటుగా మెయిన్గా చెప్పాలి అని అనుకుంది మాత్రం ఇందులో ఫ్యాబ్రిక్స్ చూసి మాత్రమే మనము డ్రెస్సెస్ పర్చేస్ చేయండి, లేకపోతే చాలా కష్టము. ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే అయితే డ్యామేజ్ అయినా ఉంటుంది, లేకపోతే స్టిచ్చింగ్ కరెక్ట్గా చేసి ఉండదు. కొంచెం వాళ్ళు చెప్పిన రేట్ కన్నా ఫిక్స్డ్ రేట్స్ అని చెప్పినా కానీ అరౌండ్ 50 to 100 రూపీస్ అయినా తగ్గిస్తారు మనం వాళ్ళు చెప్పిన రేట్ కన్నా. అండ్ నేను ఈసారి నేనేం పర్చేస్ చేశానో ఈ వీడియో ఎండ్లో యాడ్ చేస్తాను ఆ క్లిప్స్ కూడా. అండ్ దాంతోపాటుగా మెయిన్గా ఫుడ్ మాత్రం అసలు ఆ సైడ్ వెళ్ళకండి, రేట్ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ నేను కొన్ని తీసుకున్న ఐటమ్స్ చూపిస్తున్నాను. అందులో ముందుగా తీసుకుంది ఈ కుర్తా సెట్. అరౌండ్ 650 to 700 ఆ ప్రైస్ రేంజ్లో ఉంది. ఈ కుర్తా సెట్ చాలా బాగా వర్క్ వచ్చి నీట్గా ఉంది. ఈ కుర్తా సెట్ వచ్చేసి నేను స్టాల్ నెంబర్ 62, 63 ఆ స్టాల్స్లలో నేను ఈ కుర్తా సెట్ తీసుకున్నాను. అండ్ దాంతోపాటు కొన్ని ఐటమ్స్ అక్కడక్కడ పర్చేస్ చేసుకుంటూ వచ్చాను. నెక్స్ట్ నేను ఈ పలాజోస్ తీసుకున్నాను. సెట్ ఆఫ్ 2 500 అన్నారు. కొంచెం బార్గెన్ చేస్తే 450కి ఇచ్చారు. ఇంకొంచెం ఎక్స్పీరియన్స్తోనే బార్గెనింగ్ చేస్తే మేబీ 400కి 2 ఇచ్చేవాళ్ళేమో. మామూలుగా 200కి 1 పీస్ అలాంటివి ఉన్నాయి, కానీ కొంచెం ఫ్యాబ్రిక్ లో క్వాలిటీ ఉంది. ఇది కొంచెం మంచి కాటన్ ఫ్యాబ్రిక్తోనే వచ్చింది. అండ్ దాంతోపాటు ఈ కింగ్ సైజ్ బెడ్షీట్స్ అనేవి తీసుకున్నాను. ఒకటి మామూలుగా 1000కి 3 బెడ్షీట్స్ అని ఉంటుంది, డబల్ కాట్వి. కొంచెం కింగ్ సైజ్వి కావాలి అనేసరికి అంటే అది అరౌండ్ 600 పడింది. 900 అన్నారు. బార్గెనింగ్ చేస్తే అరౌండ్ 600, 650కే వాళ్ళు నాకు ఇచ్చేసారు. అండ్ ఆల్సో ఈ పిల్లో కవర్స్ 100కి 2 పేర్ లాగా ఇచ్చారు. టూ సెట్స్ తీసుకున్నాను. ఒక్కో పేర్లో 2 పీసెస్ వచ్చాయి. అలాగా నేను 2 సెట్స్ తీసుకున్నాను. అండ్ ఫైనల్గా నేను ఒక సింగిల్ కాట్ బెడ్షీట్ అరౌండ్ 200 ఆ ప్రైస్ రేంజ్లో తీసుకున్నాను. వీటికి ఇది ఫిక్స్డ్ రేట్ అన్నారు, తగ్గించలేదు. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అవుతుంది. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై